ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిజామాబాద్ ఎంపీ ఎన్నికలు ఈసారి మరింత స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నాయి. గత ఎన్నికల్లో ధర్మపురి అరవింద్, కల్వకుంట్ల కవిత మధ్య సాగిన ఫైట్ కు మించిన బిగ్ ఫైట్ కు రంగం సిద్ధమవుతుంది. సిట్టింగ్ ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అరవింద్ కు ఇంటా బయట పొగపెట్టి ఉక్కిరిబిక్కిరి చేసే పథకంతో ముందుకెళ్తోంది. అరవింద్ కు టికెట్ ఇవ్వొద్దంటూ నిజామాబాద్ లో కరపత్ర ప్రచారం జోరుగా సాగుతోంది. దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని అరవింద్ ఫైర్ అయ్యాడు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ వీడియో వదిలాడు. నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జీవన్ రెడ్డి తన అనుచరుల ద్వారా కుట్రకు తెరలేపాడని అరవింద్ భగ్గుమంటున్నాడు. కొట్లాటకు రెడీగా ఉన్నానని, ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. జీవన్ రెడ్డి అంకుల్, నాది అహంకారమా? మీరు కనిపిస్తే వంగి దండం పెట్టేవాడిని కదా అని వినయంగా సంబోధిస్తూనే రెచ్చిపోయాడు. అరవింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ లో కరపత్రాలు బయటికొచ్చాయి. నిజామాబాద్ నియంత ధర్మపురి అరవింద్ వద్దు, కండ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు, ప్రజలను చూడడు, కారు నుంచి దిగడు, ప్రజలతో మాట్లాడడు. ఇంత అహంకారి నియంత ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు అని ప్యాంప్లెట్లో ఉంది. దానిపై నలుగురు అనామకుల పేర్లు ఉన్నాయి. జీవన్ రెడ్డే వీటిని వేయించాడని అరవింద్ అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిన జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. సీఎం రేవంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించే హామీతో ఎన్నికలకు వెళ్తే గెలుపు గ్యారంటీ అని జీవన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకు హైకమాండ్ కూడా ఓకే చెప్పిందంటున్నారు. ఫ్యాక్టరీ రీఓపెనింగ్ పై రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామనే హామీతో బీఆర్ఎస్ లీడర్ కల్వకుంట్ల కవిత 2014 ఎన్నికల్లో గెలిచారు. కానీ బీఆర్ఎస్ ఆ హామీని నెరవేర్చలేకపోయింది. ఈసారి ఉత్తుత్తి హామీ కాకుండా గట్టి హామీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అరవింద్ కు చెక్ పెట్టేందుకు నిజాం ఫ్యాక్టరీని ఆయుధంగా వాడనుంది. నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి సరైన అభ్యర్థి లేరు. దీంతో బీజేపీ కాంగ్రెస్ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కయ్యారంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ ఈసారి ఆ వాదనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. బీజేపీ హవాను అడ్డుకుంటే గెలుపు నల్లేరు మీద బండి నడకేనని కాంగ్రెస్ ఆలోచన. బీజేపీ నేతలను పార్టీలో చేర్చుకోవడం, అరవింద్ కు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం చేయడం ద్వారా అనుకున్నది సాధించవచ్చని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తనను నియంత అని విమర్శిస్తూ వేసిన కరపత్రాలు ఈ పథకంలో భాగమని అరవింద్ భావిస్తున్నాడు. ఎంపీ ఎన్నికల్లో 10 సీట్లకు పైగా సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. రేవంత్ ఆదేశంతో నిజామాబాద్ కాంగ్రెస్ లీడర్లు విభేదాలు పక్కన పెట్టి జీవన్ రెడ్డికి జై కొడుతున్నారు.